రాసిన గ్రంథము బైబిలే. ఇది దేవుని పరిచయం, మన అందరి పరిచయం. ఇది దేవుని పరిచయం, ఆ దేవుని పుస్తకం. బైబిల్ బడి అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే ప్రవచనాత్మక సందేశాలు. సందేశకులు బ్రదర్ ఎస్ఎస్ బాబు గారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామములో నా వందనములో. బైబిల్లోనే ఒక అమూల్యమైన వాక్యం రాస్తుంది. న్యాయాధిపతులు 13:24లో ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. బైబిల్ గ్రంథంలో 10 అంశాలు మీ ముందు పెడతాను. ఈ 10 అంశాల్లో బాలుడుకున్న ఒక గొప్పతనం ఏమిటి అనేది మీరు నేర్చుకుంటారు. సంసోను ఎదిగినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించెను. సంసోను దేవుడి చేత ఎన్నుకోబడినవాడు, పంపబడినవాడు. అయితే అతని నేత్రస అతని జీవితాన్ని పతనం చేసిందని మా అందరికీ బాగా తెలుసు. అతనికి మంచి ఆధిక్యతలు దేవుడిచ్చాడు. అతను బైబిల్ గ్రంథంలో అతను వంటి బలశాలి, యుద్ధశాలి, బలమైన వాడు మరి ఎవరు కూడా మనకు కనపడరు. తర్వాత మనకి ఎంతోమంది కనపడతారు, కానీ మరి యెహోషువ నాయకత్వం తర్వాత ఒక బలమైన ఒక వ్యక్తి మరలా జన్మించాడు అని అంటే అతడు సంసోను అయి ఉంటాడని అందరికీ అభిప్రాయం. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదాన్ని దేవుడి కోసం ఉపయోగించాలి, కానీ అతడు శరీర వాంఛల కొరకు ఉపయోగించినప్పుడు సైతాను పెట్టిన టార్చర్లో అతడు బందీ అయిపోయాడు. ఎలా చనిపోయాడు అనేది మీకు బాగా తెలుసు. అయితే సంసోనులాగా నా కొడుకు ఉండాలని ఏ తల్లి అనుకోదు, ఏ తండ్రి అనుకోడు. సమూయేలులాగా ఉండాలి నా కొడుకు, ఎలీషాలాగా ఉండాలి నా కొడుకు, ఎస్తేర్లాగా ఉండాలి నా కూతురు, రూతులాగా ఉండాలి నా కూతురు, నా కూతురు ఒకవేళ ఉంటే మరియలాగా ఉండాలి, ప్రభువుకు ప్రశంసలు తెచ్చే మంచి కూతురు, మంచి కొడుకు అయి ఉండాలి అన్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ దినాల్లో చాలామంది నా కొడుకు కలెక్టర్ అయితే బాగున్ను అనుకునే వాళ్ళు ఉన్నారు, డిఎస్పీ అయితే ఇంకా బాగున్నని అనుకునే వాళ్ళు ఉన్నారు. నా కొడుకు అన్నిటికంటే ఇవన్నీ వదిగానే బ్యాంకులోకి వచ్చిన డబ్బులు ఎక్కెట్టుకునేదైతే ఉద్యోగం ఇంకా బాగుంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అతడు ఎదిగినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించను. మీరు గమనించాలి, ఎవరిని ఆశీర్వదించాడు? సంసోను ఆశీర్వదించాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అతడు జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాడు. కారణం ఏంటంటే బైబిల్లో రాస్తుంది, ద్వితీయోపదేశకాండం 5:16లో అతడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు తల్లిని తండ్రిని సన్మానించాను. అయితే నీ భూమి మీద ముందు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, గొప్పవాడు అవ్వాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని సేవకులను ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి. ఆ మందిరంలో చెప్పే దైవజనుడు చెప్పే ప్రతి మాట నువ్వు అనుసరించాలి. ఆ దైవజనులకు అనుకూలంగా ఉండాలి. దైవజనుడు యొక్క గద్దింపులకు మీరు ప్రేమపూర్వకంగా దాన్ని స్వీకరించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అలాగే ఆ రెండవదిగా తల్లిదండ్రులకు చెప్పిన మాటలు కూడా నువ్వు వినాలి. తల్లిదండ్రులకి ఆ వ్యతిరేకంగా నినాదాలు చేయకూడదు. తల్లిదండ్రులు ఎవరు ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో, వన్ సైడ్ దేవుని వాక్యము, రెండో సైడు నీ తల్లిదండ్రులు. అందుకనే నీ తండ్రిని తల్లిని అన్నాడు. తండ్రి అంటే దేవుని వాక్యము, తల్లి అంటే నిన్ను కన్నవారు. ఈ రెండింటిని ఎవరు ప్రేమిస్తారో వారు గొప్ప స్థాయిలో ఉంటారని లేఖనం చెప్తుంది. ఇప్పుడు మన వాక్యంలోకి వచ్చేద్దాం. బైబిల్లోంచి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. మొదట ఆ పిల్లల్ని దేవునికి ఏం చేయాలి? మొక్కుబడి చేయాలి. మీకు దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ బిడ్డలను ఏం చేయాలి? మొక్కుబడి చేయాలి. కొన్ని ప్రాంతాల్లో పిల్లల్ని మొక్కుబడి చేస్తారు. 5,012కి పాడుకుంటారు, కొంతమంది 10,012 రూపాయలకు పాడుకుంటారు. మహారాష్ట్రలో అయితే 25,012 రూపాయలకు పాడుకుంటారు. క్రీస్తు పూర్వం అయితే చాలామంది 116 అలా పాడుకున్నారు. తప్పది. 16 అనేది క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. 17, 12. ఇప్పుడు మరి డబ్బుకి పెద్ద విలువ లేదు. 1000 రూపాయలు అన్నా కూడా పెద్దగా విలువ లేదు. ఇప్పుడు పిల్లలు ఎలా పాడుకుంటున్నారంటే 1,112 రూపాయలు పాడుకుంటున్నారు. ఏదేమైనా మీ పిల్లల్ని దేవుడికి ఏం చేయాలి? మొక్కుబడి చేయాలి. 1 మర్చిపోకండి. నెంబర్ 2, రెండో పాయింట్ బైబిల్లోంచి సామెతల గ్రంథం 13:24 క్రమశిక్షణ నేర్పాలి. అంటే బెత్తం వాడాలి, అతనికి భయం పెట్టాలి. ఎక్కువ గేమ్స్ వాడకుండా, సెల్ ఫోన్తో టచ్ ఫోన్లో ఉండకుండా, గేమ్స్ ఆడకుండా, అల్లచిల్లరగా ఉండకుండా అతనికి మోకరింప చేయడం, వాక్యం నేర్పించడం, దేవుని సన్ని నేర్పించడం జరగాలి. నెంబర్ 3 లూకా 2:27 మందిరంలోనికి తీసుకొని రావాలి. అంటే యేసుక్రీస్తుని మందిరంలో తీసుకుని వచ్చారు. నెంబర్ 4 లూకా 2:51
యేసుక్రీస్తు వారికి లోబడి ఉండేను అని రాస్తుంది. అంటే యేసుక్రీస్తు పిల్లలకు సాదృశ్యంగా ముందుగానే దేవునికి లోబడి ఉండడం నేర్పించాడు. యేసుక్రీస్తు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుడు సర్వాధికారి. అక్కడ సమూయేలు కూడా తల్లికి దైవజనుడికి లోబడి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 5:16 ప్రకారంగా నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తులో సమూయేలు జీవితంలో నెరవేరినట్లు మనం స్పష్టంగా చూడొచ్చు. సమూయేలు తల్లి మాట విన్నాడు. అలాగే దైవజనుడైన ఏలీ మాట కూడా విన్నాడు. అలాగే దేవుడు ముమ్మారు పిలిచినప్పుడు తండ్రి నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్మన్నప్పుడు కూడా ఆ మాట దేవుడు స్వరాన్ని విన్నాడు. దేవుని స్వరం ఎందుకు విన్నాడు సమూయేలు? మీరు గమనించాలి. తల్లి మాట విన్నాడు, దైవజనుడి మాట విన్నాడు. మూడవదిగా దేవుని స్వరాన్ని అతడు విన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని స్వరం వినాలంటే ముందు అమ్మ మనసును నాన్న మనసును ఏం చేయాలి? సంతృప్తి పరచాలి. దేవుని వాక్యాన్ని తృప్తిపరచాలి. తండ్రి అయిన దేవుడు ఆయన నామం నీ ద్వారా మహిమపరచబడాలి. దేవుని నామం మహిమపరచబడాలంటే దేవుడు తన దైవజనులోంచి ఏ మాటలైతే చెప్తున్నాడో అవి నువ్వు శ్రద్ధగా వినాలి, దాన్ని నువ్వు పాటించాలి, వారిని నువ్వు గౌరవించాలి. కాబట్టి నెంబర్ 5 మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం ప్రతిష్ఠిత చేయాలి అంటే పాట పాడుకోవాలి. నెంబర్ 6 మొదటి సమూయేలు గ్రంథం 2:21 బాల్యంలో అధికముగా దేవుని సన్నిధికి నడిపించి దేవుని సన్నిధిలో ఎదుగుచుండాను. అంటే ఇప్పుడు ఆ సమూయేలు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంట? ఎదుగుచున్నాడు అండి. ఎదుగుచుండేను లేక వర్ధిల్లుచుండేను. సమూయేలు ఎలాగున్నాడు? ఎదుగుతున్నాడు, వర్ధిల్లుచుండేను. అంటే చిన్నపిల్లలకు వాక్యం చెప్తే వాళ్ళకి ఏమో అర్థమవుతుందని మనం అనుకుంటాం. వారు ఇట్టే వాళ్ళ హృదయంలో భద్రపరిచేస్తారు. మీకు తెలుసా? చిన్నపిల్లలకు మనం వాక్యం ఏదైతే చెప్తామో వాళ్ళు 1 సంవత్సరం తర్వాత అడిగినా సరే చెప్తారు, 10 ఏళ్ళ తర్వాత అడిగినా సరే చెప్తారు. అంటే మనం చెప్పే వాక్యం వాళ్ళ హృదయం ఏమైపోతుంది? ప్రింట్ చేయబడుతుంది. 7వ మాట లూకా సువార్త 2:52 దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండేను. అండ్ యేసుక్రీస్తు కూడా మనుషుల దయ్య కావాల్సి వచ్చింది. చూసారా? దేవుని దయ్యందును మనుషుల దయ్యందును అంటే మనుషుల్లో యేసుక్రీస్తు ఎలాగున్నాడు? మంచి పేరు తెచ్చుకున్నాడు. తండ్రి అయిన దేవుడు అప్పగించిన పని నెరవేర్చాడు. తండ్రి అయిన దేవుడి పని యేసుక్రీస్తు ఎలాగైతే నెరవేర్చాడో తండ్రిని కనపరిచాడు, తండ్రి అప్పగించిన పని చేశాడు. అలాగే మనుషుల్లో కూడా మంచి పేరు తెచ్చాడు. 30 సంవత్సరాలు యేసుక్రీస్తు వడ్రంగి పని చేసిన ఆ కుర్చీలు, ఆ టేబుల్స్ నేటికి భద్రంగా ఉన్నాయి, చాలా అందంగా ఉంటాయి. వాటిని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. యేసుక్రీస్తు చేతులు చాలా కార్పెంటర్స్ చేతులు ఎలాగుంటాయి మీరు చూసారు ఎప్పుడన్నా? చాలా బండగా ఉంటాయి. చాలా మరి యేసుక్రీస్తు చేతులు ఎలాగున్నాయంటే నూనుపుగా. అంటే ఆయన చాలా శ్రమశీలి. పుట్టింది మొదలుకొని 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల దగ్గర యోసేపు మరియ దగ్గర వెళ్ళినాడు, పనివాడిగా ఉన్నాడు. అక్కడి నుంచి 3.5 సంవత్సరాలు తండ్రి అన్న దేవుడు పని చేయడానికి విరామం లేకుండా రాత్రి పగలు సువార్త చేసి, పగలంతా సువార్త చేసి, రాత్రులు మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో నశించిపోతున్న ప్రజల కోసం విలపించేవాడు. అంటే ఆయనకి నిద్ర లేదు, ఆహారం లేదు, పగలు రాత్రులు నిద్ర లేదు. ఎంత శ్రమశీలి! యేసుప్రభు నిత్యము కష్టపడేవాడు. ఎలీషా కూడా కష్టజీవి. 120 ఎకరాల భూమిని దున్నే ఎలీషాను ఏలియా ద్వారా పిలిచినప్పుడు వెంటనే ఆ భూమిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడు. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు శక్తిని, రెట్టింపు ఆత్మను పొందుకోగలిగాడు. ఈరోజు సేవను పక్కన పెట్టి ఒక సంఘాన్ని చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చాలా సేవ చేస్తాను అనుకొని చెప్పి భోజనం చేసి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి పడుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు లేక సేవకులు అని అంటారు వాళ్ళని. విశ్వాసులను ఎవరైనా సరే ఒక సంఘంలో వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళి తినేసి పడుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే ఆ పోకిరి మనుషులు అని అంటారు. యెఫ్తా పోకిరి జనంతో తిరిగాడు, కానీ అతడు దేవుని కొరకు ఓ ప్రత్యేక విధంగా తరబిది చెందాడు. అక్కడ కష్టపడి నువ్వు సేవ చేయాలనుకుంటే పౌలులాగా గొప్ప అనుభవాల్లోకి నీకు దేవుడు ఇస్తాడు. పౌలు ఎప్పుడు నిరంతర కృషిశీలి కదా, ఎప్పటిది నిత్యము శ్రమించేవాడు. దేమా కొంతకాలం శ్రమించాడు, మన లోపలికి వెళ్ళిపోయాడు. అంటే శ్రమ పడడం తనకు ఇష్టం లేదు. జులాయిగా తిరిగేవాడు, జలసా చేసేవాడు. మళ్ళీ అలాంటి వాడిని మంచివాడిని కింద దేమాను పౌలు చేస్తే మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే పౌలు గారు ఖైదీ చేయబడ్డాడు. అప్పుడు దేమా అంటున్నాడంటే, పౌలు గారికి ఎందుకు నీ శ్రమలో? మంచి సేవ చేస్తున్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా, అతను చెబితే రోగులు బాగుపడతారు, అతను ఇలా ముట్టుకుంటే చచ్చిన బ్రతుకుతారు. అంత గొప్ప దైవజనుడు ఎందుకు ఖైదీ చేయబడ్డాడు? దేవుడు ఉంటే ఖైదీ ఎందుకు చేయబడతాడు? ఒకవేళ పొరపాటు నేను కూడా పౌల్లాగా ఖైదీ చేయబడతానేమో అని చెప్పి భయపడి అతను ఏం చేశాడు? మరణానికి భయపడ్డాడు, చెరకు వెళ్ళడానికి భయపడ్డాడు.
లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు క్రైస్తవుల్లో కూడా. దయచేసి అలాంటి వాళ్ళు మీలో ఉంటే సరి చేసుకోండి. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము ఎంతో కాలం బ్రతకం. కొంచెం కాలంలో దేవుడికి మహిమగా మనం జీవించి చనిపోయామనుకోండి, పరలోకం ప్రశంసిస్తుంది. పరలోకానికి మనం వెళ్ళక ముందే వాళ్ళు మన దగ్గరకు వచ్చి పైకి తీసుకెళ్తారు. ఇది గొప్ప టాలెంట్ అండి, ఇది గొప్ప అనుభవం, ఇది కృప ఉండాలి. కాబట్టి సహోదరులారా, మాకు కృప లేదు బ్రదర్ అంటారు. కృప ఆయన అందరికీ ఇచ్చాడు, కొంతమందికి పరిమితం చేయలేదు. అందరికీ ఆయన కృప ఇచ్చాడు. ఉపయోగించుకుంటే దేవుడు వాడుకుంటాడు, ఆస్వాదిస్తాడు. ఇక నెంబర్ 8 ఇక్కడ బైబిల్లోని గలతీ 4:1 బాలుడుగా ఉండకుండా ఆ వాక్యమందు ప్రార్థన యందు దేవుని కృపలో ఏం చేయాలి, వర్ధిల్లుతూ ఉండాలి అని రాస్తుంది. అంటే గలతీ 4:1లో బాలుడు అంటే ఎదగలేదు, అంటే ప్రార్థన చేస్తారు, ఒక సంఘంలోకి వెళ్ళి ఆ సంఘాన్ని చూసుకుంటారు, ఇంక సంఘం ఎదుగుదల ఉండదు. ఒక సంఘం నుంచి 2 సంఘాలు 10 సంఘాలు కట్టాలి, వాక్యం వివరించాలి. రెండోది టెలికాస్ట్లో కూడా వాక్యం ప్రకటించాలి. నెంబర్ 2 బుక్స్ ద్వారా కూడా నీ వాక్యాన్ని, ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి, ఇతరులకు పరిచయం చేయాలి. తర్వాత అనేకులకు ప్రార్థన చేసి నీకు ఇచ్చిన తలాంతులను ఏం చేయాలి, పంచిపెట్టాలి. ఒకవేళ నీకు ధనం చందాలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, లేని వాళ్ళకి మనం పంచిపెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు ఎందులో ఎదిగావన్నమాట, వర్ధిల్లుచు ఎదుగుచు. మొట్టమొదటి వాక్యం ఏంటి, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఎదిగినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. అంటే ఎదగడం అంటే నీకున్నది లేని వాళ్ళకి నువ్వు పంచాలి. వాక్యం ఎవరికైతే లేదో, నీ దగ్గర వాక్యం ఉంది, వాక్యం దానం నీ దగ్గర వాళ్ళకి పంచాలి. ఒకవేళ డబ్బేగా ఉందనుకోండి, రియల్గా డబ్బు ఉందనుకోండి, లేని వాళ్ళు కూడా ఆ డబ్బును ఇచ్చి ఆదరించాలి. ఈ డబ్బు ఉంచుకో, ఈ 10,000 ఉంచుకో, 20,000 ఉంచుకో, దేనికో ఉపయోగపడుతుంది. నువ్వు నాలాగే దేవుని సేవకుడు కదా, నువ్వు కూడా నాలాగే జత పనివాడు కదా, నువ్వు దేవుడి పనిలో ఉన్నావు కదా అని చెప్పి ఏం చేయాలి, ఎదిగిన నీవు ఎదగలేని వారికి ఏం చేయాలి, సహాయపడాలి. అది ఎదగడం అంటే. అయితే ఆ నెంబర్ 10 ఇక్కడ ఏముందంటే, మొదటి రాజుల గ్రంథము 6:31 అతి పరిశుద్ధ స్థలములో ఒలీవల చెక్కగా మారి దేవుని మహిమను వర్ధిల్లెను. అంటే ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము 6:31 అతి పరిశుద్ధ స్థలంలో దేవదారు వృక్షాన్ని ఆ చెక్కలుగా చేసి, అంటే ఎదిగిన, ఇప్పుడు మొక్క ఉందనుకోండి, దానికి చెక్క ఉండదు. మొక్క వేరు, మ్రాను వేరు. నువ్వు ముందు మొక్కగా ఉంటావు క్రీస్తులకు వచ్చినప్పుడు కొత్తగా, అది ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది, బాగా అనుగుసాలు బ్రౌన్లు అనమాట. అప్పుడు దాన్ని ఏం చేస్తాడు దేవుడు, దాన్ని చెక్కి అతి పరిశుద్ధ స్థలంలో పెడతాడు. ఇప్పుడు నీ పిల్లలు ఎక్కడ ఉండాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి మ్రానుల స్తంభాల్లాగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే చూడండి, మనం కీర్తన గ్రంథం 144:12 మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల స్తంభం వలె ఉన్నారంటాడు. మూల స్తంభం అంటే కుమార్తెలు అంటాడు. అంటే నీ కూతురు నీ కొడుకులు ఎలాగ ఉండాలి, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో మూల స్తంభాలుగా ఉండాలంటే వాక్యం ప్రకటించి వారై ఉండాలి. వాక్యాన్ని సమయానికి అసమయానికి ప్రకటించి నశించిపోతున్న వాళ్ళు దేవుని వైపు నడిపించేవారుగా ఉండాలి. ఇది బర్త్డే సందర్భం. బర్త్డే వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మీ పిల్లల కోసం ఈ వాక్యము ప్రకటించుకుంటే అది మీకు ఎంతో శ్రేయస్కరము. ఒకటి, మొక్కగా ఉండకూడదు. మొక్క ఏమవ్వాలి, మ్రాన్ అవ్వాలి. మ్రాన్ అయితేనే అది అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తుంది. ఒకవేళ మొక్కగా ఉండిపోయింది అంటే చాలామందికి ప్రార్థన చేయడం రాదు. ఏమా చర్చిలో ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి, కొంతమంది అయ్యా మాకు రాదండి దడొచ్చేస్తుంది అంటారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారన్నమాట, 30 సంవత్సరాల గుడికి వచ్చి మొక్కగానే ఉన్నారు. కొంతమంది వెంటనే జ్వరం వచ్చేస్తుంది, కొంతమందికి చెమటలు పట్టేస్తుంది, దడ వచ్చేస్తుంది. కారణం ఏంటి, మొక్కగానే ఉంది కానీ 30 ఏళ్ళ నుంచి మరుగుజ్జుతాను, ఎదగలేదు. కాబట్టి మనం ఎదగాలి. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఆ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి, ఆ వాక్యం చదవడం నేర్చుకోవాలి, ఎలుగెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఉపవాసం నేర్చుకోవాలి, సహవాసం నేర్చుకోవాలి. అందరికంటే ముందు గుడికి వచ్చి దేవుడిని ఆరాధన చేయడం నేర్చుకోవాలి. అందరికంటే ఎక్కువ దేవుడికి ఇచ్చే విషయంలో ముందుండి అందరూ 1000 ఇస్తున్నారు, నేను 2000 ఇస్తాను అని అనుకుంటే నువ్వు మ్రాన్గా మారిపోతున్నావు అన్నమాట. అలాగే ఎదిగినప్పుడు నీ పిల్లలు కూడా మీరు డబ్బులు ఇస్తారు, అరే ఈ కొనుక 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఇదిగల చూడు 10 రూపాయలు, 100లోంచి 10 రూపాయలు ఒక బాక్స్లో వేయమని చెప్పాలి. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, 100 రూపాయలు, 10 రూపాయలు దేనికి డాడీ, అమ్మ ఎందుకు మమ్మీ అని అడిగినప్పుడు ఇది దేవుడిది, 90 రూపాయలే నీది, నేను 100 ఇచ్చాను కదా, కానీ అందులో 90 నీది, 10 ఎవరిది, ఏసైదని వాళ్ళకి నేర్పించాలి. ఒకవేళ 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, బాల్యంలోనే బట్టలు కొనుక్కోమని 1000 రూపాయలు ఇచ్చారనుకోండి పిల్లలకి మీరు, అప్పుడు మీరు ఏం చేయాలి, 1000 రూపాయలు వాళ్ళ చేతిలోంచి ఒక బాక్సులో వేయించాలి. ఏ బాక్సులో, ముందు మీరు వేయించిన బాక్సులోనే. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ 50,000 శాలరీ 60,000 శాలరీ తెచ్చుకున్నప్పుడు, ఓహో 60,000 నేను తెచ్చుకున్నాను,
ఇప్పుడు నేను 6,000 కాదు 12,000 దేవుడికి ఇవ్వాలని వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయబడతారు? దీవించబడి అంచెలంచెలుగా పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. అప్పుడు తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఏం చేస్తారు? వాళ్ళు అభినందిస్తారు. ఆనాడు మేము చందా తీయడం నేర్పించారు అమ్మగారు, ఈనాడు మేము గొప్ప స్థాయికి వచ్చామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? దైవజండ్ని గణపరుస్తారు. దైవజండ్కి ఒక 10,000 ఇస్తారు. తల్లిదండ్రులు కూడా 10,000 ఇస్తారు. 60,000 జీతం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 2 దశంభాగాలు తీయాలి. 60,000లో 6 6 12,000. సగం దైవజండ్కి ఇచ్చారు అనుకోండి, సగం తల్లిదండ్రులకి. లేక 20,000 తీసి 10,000 దైవజండ్కి 10,000 తల్లిదండ్రులకి పంపుతూ ఉండాలి. ఈ ఊరు కాదు మరొక ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు తమ సొంత దైవజండ్లు మర్చిపోకూడదు. పిల్లలు తమ తల్లిదండ్రులు మర్చిపోకూడదు. వేరు ఊరు వెళ్ళినా వేరే దైవజనులు మీకు కలిసినా వాళ్ళకి అదనంగా మీరు చందేవాళ్ళు. కానీ ఎక్కడైతే మీరు రక్షణ పొందారో, ఎక్కడైతే దీవించబడ్డారో ఆ దైవజనుడిని మీరు మర్చిపోకూడదు. అక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా మర్చిపోకూడదు. అక్కడికి వెళ్ళాక ఆ వాతావరణంలోకి వెళ్ళాక ఈ సంఘ నాయకుడు మా సంఘ నాయకుడు కరెక్ట్ కాదని ద్వేషించకూడదు, వారిని చిన్నచూపు చూడకూడదు. మొట్టమొదట మీ దైవజనుడి తర్వాత. ఎందుకంటే ఏ దైవజనుడు అయితే కన్నీరు గార్చాడో, ఏ తల్లిదండ్రులు అయితే కన్నీరు గార్చారో ఆ కన్నీరు ప్రార్థన దేవుడు అంగీకరించి నిన్ను గొప్పవాడినిగా చేశాడన్న సంగతి నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో బైబిల్లో మరి మొదటి రాజులు 6:31 వచనంలో అతి పరిశుద్ధ స్థలంలో ఒలీవల చెక్క ఏం చేయబడింది? అమర్చబడింది. ఆ చెక్క నువ్వే. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందనంటే నీ పిల్లలు దేవుని బల్ల యొద్ద ఎలాగుండాలి? ఒలీవ మొక్కల వలె. ముందు ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు వర్ధిల్లుదురని రాసింది. ఒలీవ మొక్క ఎక్కువ బైబిల్ గ్రంథంలో 127వ కీర్తన 3వ చరణాన్ని 107వ కీర్తన ఆ చివరిలో నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. పిల్లలు ఒలీవ మొక్క అంటే నిత్యము జీవించేది మొక్క. నిత్యం జీవించాలంటే నీ పిల్లలకి వాక్యం ఉండాలి. నిత్యం జీవిస్తారు. వాక్యం అంటే నిత్యం జీవిస్తారు. నిత్యం జీవించడం అంటే ఇది బైబిల్ గ్రంథంలోంచి నేను వాక్యం చెప్తున్నాను. అంటే పౌలు గారు రాశారు కాబట్టి ఆ వాక్యాలు నన్ను బలపరుస్తున్నాయి. అలాగే మీ పిల్లలు రాసిన గ్రంథాలు లేక తల్లిదండ్రులుగా మీరు రాసే గ్రంథాలు మీ పిల్లల్ని బలపరుస్తాయి. మీ పిల్లలనే కాకుండా అట్ ద సేమ్ టైం అనేకులను బలపరుస్తాయి, అనేక సేవకులను బలపరుస్తాయి. మీరు రాసేవారుగా ఉండాలని వాక్యం చెప్తుంది. మీరు రాయాలి, దైవజనులు రాయాలి, తల్లిదండ్రులు రాయాలి, పిల్లలు కూడా రాయాలి. ఆ రాసిన లిపి మళ్ళీ ఇతరులను కూడా ఏం చేస్తుంది? ఒలివ మొక్కలా తయారు చేస్తుంది. కాబట్టి ఒలివ మొక్క అంటే రాయాలి. ఇప్పుడు పౌలు గారు అన్నారు, ఆయన ఒక ఒలివ మొక్కలాగా లేడు, మ్రాన్లాగా ఉన్నాడు. ఆయన మొదట్లో ఒలివ మొక్కే, చివరికి మ్రాన్ అయ్యాడు. ఈరోజు పౌలు అనే పేరు ప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయి. అయితే వాళ్ళు పౌల్లాగే శ్రమిస్తున్నారంటే లేదు, పౌలు రాసే అనుభవం ఉంది. మరి పౌలు పేరు పెట్టుకున్నా మీరు రాయరేంటి? పౌలు పేరు పెట్టినారు కదా, మీరు ఎప్పుడైనా చెరసాలోకి వెళ్ళారా? పౌలు పేరు పెట్టినారు కదా అంటే చెరలోకి వెళ్ళడం పనేమీ లేదు, రాయాలి. పౌల్లాగే మీరేం చేయాలి? ప్రకటించాలి. పౌల్లాగే మీరేం చేయాలి? సంఘం నుంచి 2వ సంఘం 3వ సంఘం విస్తరించాలి. దేశవ్యాప్తంగా నీ పరిచయాలు వెళ్ళాలి. అది పౌలు పరిచర్య అంటే. పౌలు ఆ దినాల్లో ఏం లేదు, జనరేషన్ తక్కువ, ఆ దినాల్లో నెట్వర్క్ లేదు, ఆ దినాల్లో ఆ ప్రింటర్స్ లేవు, ఆ దినాల్లో పత్రికలు లేవు. ఈనాడు అన్నీ ఉన్నాయి. కానీ మనుషులు తినేసి రాత్రులు తొందరగా పడుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! మీరు తెల్లవారులు మనం కష్టపడాలి, దేవుని కోసం రాయాలి, ప్రకటించాలి, ప్రార్థించాలి. నేను సంఘంలో వాక్యం చెప్పానండి అని చెప్పి రాత్రులు ఏం చేస్తారు? ఇంట్లో ఉండి మొరపెడతారు, మా సంఘం విస్తరించాలి. తప్పేం కాదు. అట్ ద సేమ్ టైంలో నువ్వు ఒక పత్రిక కూడా రాయాలి. అట్ ద సేమ్ టైంలో నువ్వు టెలికాస్ట్లో కూడా వాక్యం ప్రకటించాలి. అట్ ద సేమ్ టైంలో నువ్వు ఎన్ని పనులన్నా చేయాలని అనుకుంటావు దేవుడి కోసం, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని కోసం మనం చేసినప్పుడు మనకేం కలగదు? అనారోగ్యము, చింత, ఆర్థిక సమస్యలు ఉండవు. దేవుడి కోసం పని చేయాలన్నప్పుడు దేవుడు ఆర్థిక స్తోమతను, ఆరోగ్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని, నూతన ఆత్మలను దేవుడు మన దగ్గర పంపిస్తాడు. మన పేరు ప్రపంచమంతా మురగేటట్లు దేవుడు ఆశీర్దిస్తాడు. ఈ వాక్యం వింటున్న మీరు, దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి ఆ దీవెనలను మనము ఏం చేయాలి? మన పిల్లలకు పంచిపెట్టాలి. మనము మన పిల్లలను దేవుని సన్నిధికి నడిపించాలి. వాళ్ళు మొక్కలుగా కాకుండా మ్రాన్లు అవ్వాలి, దేవుని అతి పరిశుద్ధ స్థలంకు రావాలని ఈ లేఖను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు అనే మాట మా జీవితంలో నెరవేర్చండి. మొక్కలు మ్రాన్ అయితే ఆ ఒలివ మ్రాను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళింది. అది దేవుని స్తుతిస్తుంది, దేవుని కృపను, దేవుని మహిమను నిత్యము చూస్తుంది. అలాగే ఇక్కడ ప్రతి పిల్లలు కూడా, ఈ వాక్యం ఉంటున్న ప్రతి తల్లిదండ్రులు, దైవజనులు, వారి పిల్లలు తండ్రి అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మ్రానుల్లాగా, చెక్కల్లాగా
తలుపుల్లాగా ఉండాలని, అలాగే అతి పరిశుద్ధ స్థలంలో నేను ఆరాధించే మొక్కల్లాగా మ్రానుల్లాగా ఉండాలని, మొక్కలు మ్రానవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఈ వాక్యం అందరూ ఫలించేయండి, వారిలో కనువిప్పు కలిగించండి. చిన్నారి బిడ్డలను శత్రువు వేటాడి వెంటాడి టచ్ ఫోన్ వైపు మరి ప్రభా లేనిపోని గేమ్స్ వైపు వాళ్ళని నడిపిస్తున్నారు. వాటి నుంచి విడుదల ఇచ్చి చక్కగా వాళ్ళు నీ వాక్యాన్ని నేర్చుకొని నీ కొరకు బలమైన కార్యాలు సాధించినట్లు ప్రతి చిన్నారి బిడ్డలను, ప్రతి కుటుంబ బిడ్డలను దీవించమని, ఇక్కడ ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానం కూడా అనుగురించి బిడ్డలు ఇచ్చి దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ బడి వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు, విశ్వాసులకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మనం రాహాబు అనే వేశ్య గురించి మనం అంశంలో ధ్యానం చేసుకోబోతున్నాం. హీనమైందని అన్ని మతాలు ఒకే రీతిగా చూసే సామాజిక కీడే వ్యభిచారం. దీనివల్ల శారీరకంగా, మానసికంగా సుఖ సంతోషాలు పొందడం కంటే కూడా శరీరాన్ని అమ్ముకొని డబ్బును సంపాదించేందుకే ఇది ఉపయోగించబడింది. గోత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే యూదా జనులు వారు ఎదురు చూస్తున్న మెస్సియా వంశావళిలో ఒక వేశ్య పేరు రావటం ఎవరు ఊహింపశక్యం కానిది. రాహాబు అనే వేశ్య అని దేవుని గ్రంథం సూచించిన స్త్రీ దేవుని ప్రియకుమారుని వంశావళిలోనికి రావడానికి కారణం ఆమె సర్వశక్తిమంతుడైన దేవుని నమ్మి తన ప్రాణం పణంగా పెట్టి దేవుని బిడ్డల కొరకు పనిచేసింది కనుకనే. దేశమును రహస్యంగా చూడటానికి యెహోషువ పంపించిన వేగుల వారు ఎరుకో గోడ మీద నివసిస్తున్న రాహాబు ఇంట్లో ఉన్నారని ఎరుకో రాజుకు వర్తమానం వచ్చింది. ఆమె దగ్గరకు మనుషులను పంపగా వేగుల వారిని ఆమె తన ఇంట్లో దాచి సైనికులను వెనక్కి పంపించి వేసింది. ఏమనగా, మీరు మీ దేవుడైన యెహోవాయే పైన ఆకాశంలోనూ క్రింద భూమి మీద దేవుడే ఉన్నాడు అని గట్టిగా నమ్మింది. సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి విషయం సీహోను, ఓగు అనే అమ్మోరీయుల రాజులను నిర్మూలం చేసిన సంఘటనలు ఆమె విశ్వాసాన్ని బలపరిచాయి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు యెరికోను ఆక్రమించినప్పుడు ఆమె కుటుంబాన్ని రక్షిస్తామని ఆ వేగుల వారు ప్రమాణము యెహోషువ నెరవేర్చాడు. దేవుని ప్రజలతో నివసించిన నూతన జీవితాన్ని ప్రారంభించిన రాహాబును షల్మాను వివాహం చేసుకొనగా వారికి బోయాజు పుట్టాడు. ఈ ప్రకారం వేశ్య అయిన రాహాబు పరిశుద్ధుడైన దేవుని నమ్మి పరిశుద్ధమైన కుటుంబం జీవించడం వల్ల దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిలో స్థానం పొందింది.